ఎవడు చెప్పండి? నూతన సంవత్సరంలో మన కృతజ్ఞత తెలియచేయాలంటే ఒకసారి చెక్ చేసుకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు దేవునికి బాధకరంగా ఉన్నావు, ఎన్నిసార్లు దేవునికి హింసకరంగా ఉన్నావు, నీ తోటి విశ్వాసులకి ఎన్ని కాని మాటలు అంటూ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, అదొక గిచ్చి, ఎక్కడ గిచ్చి, అక్కడ గిచ్చి, అక్కడ ఒక పొల్ల, ఎక్కడ ఒక పొల్ల. ఎన్ని కుటుంబాలకు నువ్వు పొల్లలు పెడుతున్నావు, ఎన్ని మాటలు అంటున్నావు. అయినను నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఇంకా భరిస్తున్నాడంటే ఏమనాలి? దేవుడికి నచ్చిన వాటిలో ఒకటి నచ్చటం ఏంటి చెప్పిన? 7 ఉన్నాయంట, అందులో ఒకటి ఉందట గ్యాసిప్స్. గ్యాసిప్స్ అంటే ఏంటి చెప్పండి? ఏమీ లేకపోయినా అక్కడ ఏదో ఉందంటున్నట్టు చెప్తున్నావు. చూసావా? దేవుడు మనల్ని నరికేయడానికి పెద్ద మాటలు అవసరం లేదని గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆ మాట ఇవన్నీ నీకు పూర్తిగా తలా తోక తెలియకుండా నువ్వు హింసించుకుంటూ తిరుగుతావు. ఆ సహోదరుడి జీవితంలో, ఆ సహోదరి జీవితంలో నువ్వెన్ని పొలలు పెట్టావు, అయినను చెప్పండి నేను భరించాడు. దూషించినా భరించాడు, ఎన్ని చేసినా భరించాడు. దీన్ని ఏమంటారంటే, ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేని లవ్ ఇది. నాకు న్యూ ఇయర్ అంటే ఎలా న్యూ ఇయర్ ఉంటుందంటే, మళ్ళీ ప్రేమించిన నూతన సంవత్సరం ఇచ్చావా, మళ్ళీ ప్రేమించిన నూతన సంవత్సరం ఇచ్చావా, మళ్ళీ ప్రేమించిన నూతన సంవత్సరం ఇచ్చావా, మళ్ళీ ప్రేమించు. ఇవ్వడమే కాదు, మమ్మల్ని మాదిరిగా మారుస్తున్నావా, చెక్కుతున్నావా, ప్రతి సంవత్సరం మమ్మల్ని చెక్కుతున్నావా, పనికి రాని మాతో ఇంత ఘనమైన కార్యాలు చేస్తున్నావా. అందుకే మన ధైర్యం ఏంటంటే, పౌలు గారు అంటారు, పరిశుద్ధుడైన పౌలు ఇలా అంటాడు, పాతవి గతించను, సమస్తము నూతనముగా. ఏమిచ్చి ఆయనకి థ్యాంక్స్ చెప్పగలను? ఇంకేమీ లేదు. నా డబ్బు ఆయనకి ఇచ్చేస్తాను, నా ఘనత ఆయనకి ఇచ్చేస్తాను, నా పేరు ఆయనకి ఇచ్చేస్తాను, నా లైఫ్ ఆయనకి ఇచ్చేస్తాను, నా టైం ఆయనకి ఇచ్చేస్తాను. అందుకే నేను పూర్తిగా ఆయన వాడను. ఆయన ఎవరు? నా రాజు, నా రక్షకుడు, నా అక్షయుడు, నా అద్వితీయుడు. ఆయనకి ఏమని కృతజ్ఞత, లైఫ్ లాంగ్ నేను థ్యాంక్స్ చెప్పుకున్నా ఆయనకి. నేను ఏం చేయలేదు, ఎందుకంటే నేను ఈ లైఫే అనుకున్నాను, కానీ రాబోతున్న మహిమా లోకానికి, నిత్యత్వానికి నన్ను వారసుడు చేశాడు. ఆయన బిగ్ ప్లాన్ నాకు అర్థమవుతున్నప్పుడు ఎక్కడి నుంచి సెట్ చేస్తున్నావు నన్ను? ఎంత అనాది ప్రణాళిక నీది. నన్ను మార్చడానికి ఎంత ఓపిక పట్టావా, ఎంత ఓపిక పట్టావా, ఓపికగా చూస్తావా. ఇన్నిసార్లు నేను ఇచ్చినా కానీ నన్ను ఇంకా ఓపికగా చూస్తావా, ఓపికగా చూస్తావా, ఓపికగా చూస్తావా. ఇప్పుడు చెప్పండి, నేను ఎవరు అర్థం చేసుకుంటున్నారు లేదో నాకు తెలియదు, కానీ ముగించేస్తున్నాను. నీ దేవుడు మాత్రం నిన్ను అర్థం చేసుకుంటున్నాడు, నీ దేవుడు మాత్రం నిన్ను భరిస్తున్నాడు, నీ దేవుడు మాత్రం నిన్ను ఆహ్వానిస్తున్నాడు, నీ దేవుడు మాత్రం నేను గుర్తుపెట్టుకో, నేను ప్రతిసారి ప్రేమిస్తున్నాడు. నువ్వేంటో నీకు బాగా తెలుసు, నువ్వేంటో చెప్పండి ఆయనకి బాగా తెలుసు. ఆయన దగ్గర ఒప్పుకోవాల్సిన ఏమన్నా ఒప్పుకోండి. ప్రవ్వా, నాకు నూతన సంవత్సరంలో నూతనత్వం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా లైఫ్లో నూతనత్వం వస్తే చెప్పండి నా సంవత్సరానికి కూడా నూతనత్వం వచ్చినట్టే. క్యాలెండర్లో నూతన సంవత్సరం వచ్చి నా లైఫ్లో న్యూ లైఫ్ రాకపోతే ఆ నూతన సంవత్సరం ఎలాంటిదో చెప్పడం, ముగ్గేసి గొబ్బం పెట్టి పొమ్మన్నట్టు ఉంటుంది. నాకు నూతన సంవత్సరం ఎప్పుడు అవుద్ది? మానే పాత రోత గతం ఏదైతుందో అది మానే, పాతవి గతించిపోనే చాలు. ఇంక 2025 వరకు కూడా అలాగే ఏడిసాం. ఇంక 2026లో ఇంకా అది వద్దు, మానేద్దాం. నిజం తెలిస్తే నిజం మాట్లాడదాం, అబద్ధం తెలిస్తే అబద్ధం అని చెప్దాం. ఏదన్నా ఇచ్చేది ఉంటే ఎవరికైనా ఇవ్వాల్సింది ఉంటే ఇచ్చేద్దాం, ఏదన్నా కావాల్సింది ఉంటే ఇది మాదని చెప్దాం, ఏదన్నా న్యాయపరంగా బ్రతుకు. ఎందుకంటే మన దేవుడు ఇంకా మనల్ని భరిస్తున్నాడు. ఇప్పటికి నీకు అర్థమైతే చెప్పు, దేవా ఇక నా వలన సాధ్యమైనంత వరకు, నా వలన నీకు ఏ బాధ కలగకుండా నేను జీవిస్తాను ప్రభువా అని మాట ఇవ్వగలవా? నేను అహం జీవించును, నా స్వనీతి జీవించును, నేను ఏది కనబరచను. ఇంతగా మమ్మల్ని వాడుకుంటున్నందుకు దేవా, ఇంతగా నా పిల్లలు ఇంకా నా కాళ్ళ ముందు తిరుగుతున్నారు, నా భార్య ఇంకా నా కాళ్ళ ముందు తిరుగుతుంది, నా భర్త ఇంకా నా కాళ్ళ ముందు తిరుగుతున్నాడు, నా అమ్మ నాన్న ఇంకా కాళ్ళ ముందు తిరుగుతున్నారు. ఇంత నీకు వ్యతిరేకంగా నా ఫ్యామిలీ ఇంకా సజీవంగా అలా ఉండి ఇంకో సంవత్సరంలో అడుగు పెడుతుందంటే ప్రభువా ఏమని నీకు కృతజ్ఞత తెలియజేయగలం ప్రభా. వాళ్ళని భరిస్తున్నా ప్రభా. నా పిల్లలు స్కూల్కి పోయి వస్తున్నప్పుడు వాళ్ళు ఏదో తెలివితేటలు వచ్చేస్తున్నాడా, లేదా బస్ డ్రైవర్ తీసుకొచ్చేస్తున్నాడా, నా పిల్లలను కాపాడుతున్నావు. నా భర్త బయటికి పోయి వస్తుంటే ఆయనకి డ్రైవింగ్ బాగా వచ్చారు వస్తున్నాడా, రోడ్డు మీద ఎన్ని ప్రమాదాలు నువ్వు కాపాడుతున్నావు. నా భార్య వంట చేస్తున్నప్పుడు తనకి ఎన్ని ప్రమాదాలు తప్పుతున్నాయో, ఎన్ని ఇబ్బందుల నుంచి బయటకు వస్తుందో ఏమో. మమ్మల్ని అందరినీ నువ్వు ఏం చేస్తున్నావు ప్రభా? భరిస్తున్నావు. మా పిల్లలను భరిస్తున్నావు, నా భర్తను భరిస్తున్నావు, నా భార్యను భరిస్తున్నావు, మమ్మల్ని అందరినీ భరిస్తున్నావు. ఏమాత్రం కనీసం నీకు థ్యాంక్స్ చెప్పకపోయినా చెప్పండి. పక్కోడు కరివేపాకు ఎత్తే 70 సార్లు చెప్తాను థ్యాంక్స్, మీరు లేకపోతే 50 సార్లు బాగోపోనండి. జస్ట్ కరివేపాకు, నువ్వు కరివేపాకే 10 సార్లు థ్యాంక్స్ చెప్తే ఇయర్ బై ఇయర్ నువ్వు సంవత్సరాలు దాటేస్తుంటే ఎన్నిసార్లు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పాలి. రోజు దాటిందంటే థ్యాంక్స్ చెప్పాలి, పూట గడిచిందంటే థ్యాంక్స్ చెప్పాలి, రాత్రి పగలైందంటే థ్యాంక్స్ చెప్పాలి, వారం దాటామంటే థ్యాంక్స్ చెప్పాలి. దేవా ఏమని చెప్పను ప్రభా, నా గురించి వివరించుకోవడానికి ఏమీ లేదు. నా ప్రొఫైల్ ఏదైనా మాట్లాడుకుంటూ ఒకటి ఉంది ప్రభా, నేను మంచోడిని కాదు, ఐఎమ్ లయర్, అబద్ధికుడిని, యథార్థత లేనివాడు,
ఇలాంటి వాడిని ఇప్పుడు నమ్మకమైన సాక్షిగా మార్చేస్తాం. ఇప్పుడు చెప్పండి, నూతనత్వంలోకి వెళ్ళే ముందు మీరు అందరూ మోకాళ్ళు వేయండి. ఆ మోకాల మీద అలా ఉండి అడగండి, దేవా ఇంత మెసేజ్ విన్నా కానీ నా తప్పులు నాకు కనిపించట్లేదేమో అని అడగండి. మమ్మల్ని క్షమించి ప్రభువా అని అడగండి. మరొక నూతన సంవత్సరం దయాకిరీటం మాకు ఇస్తున్నది మమ్మల్ని క్షమించి ప్రభువా అని అడగండి. ఈ మాట నేను ఎత్తకూడదు కానీ ఎత్తుతున్నాను. 31st నైట్ వచ్చేసరికి ఎంతమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతారో చెప్పిన. విడిచి వెళ్ళిపోవడం కాదు, దేవుడు తీసుకెళ్ళిపోతాడు చెప్పిన. కానీ గుర్తుపెట్టుకోండి, ఎంత భయం వేస్తుంది అలాంటి సావులు చూసినప్పుడు. గుడికి వెళ్తూ వచ్చి చచ్చిపోయారట, క్రిస్మస్కి వెళ్తూ వచ్చి చచ్చిపోయారట, న్యూ ఇయర్ విషయం చేస్తూ చేసి చచ్చిపోయారట. ఇన్ని న్యూ ఇయర్స్ దాటే, ఇన్ని గుడులు గోపురాలు తిరిగో, ఎప్పుడైనా నీ కుటుంబం మీదకి ఆ ప్రమాదం వచ్చిందా? 31స్ట్లో నువ్వు దాటుతున్నాడు ఒక డేంజర్ జోన్, దాటి లోపలికి వెళ్తాను మర్చిపోక. ఎందుకంటే దేవుడు నేను భరిస్తున్నాడు. ఒకవేళ ఈ సంవత్సరం చాలని తీసేస్తే, ఇది నీకు అర్థమైతే ఎంత ఏడవాలో ఆయన దగ్గర ఏడు. దేవా ఇంకో సంవత్సరం ఇస్తున్నాను, ఇంకో టైం లైన్లో నన్ను పంపిస్తున్నాను, ఏడ్చే దేవుడి దగ్గర ఎంత ఏడవాలి ఏడు. ఎందుకంటే ఆయన దగ్గర మనం చెప్పాల్సిన మాట ఏంటంటే మమ్మల్ని భరిస్తున్నాం ప్రభు. ఎందుకంటే ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. కానీ మరలా మేము నూతన సంవత్సరాలు అడుగు పెడుతున్నామంటే మా పిల్లలకి మాకు క్యాలెండర్ ఇవ్వడం కాదు, చెప్పండి, ఒక టైం ఇచ్చాం. ఆ టైం భరించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.